సో వీళ్ళందరూ అయితే మేవే నంబర్ వన్ అంటున్నారు కాబట్టి ఈ విషయం తేల్చాలంటే మేము టాస్క్లు పెట్టించాల్సిందే. మరి నెక్స్ట్ టాస్క్ నేనేమనుకుంటున్నానంటే అమ్మా అమ్మా నాన్న తబిలమ్మాయి బాబు రామా స్టేప్ రా నువ్వు రెడీ వా. అమ్మ తప్పిపోయింది అంకుల్. ఇక్కడ అమ్మలు ఉండరు, అమ్మమ్మలే ఉంటారు. ఆమె అమ్మమ్మ కాదు, పేదరాశి పెద్దమ్మ. అంటే ఆమె కథల కన్నా ఈమె కథలే ఎక్కువ టీవీలో చూపించాలి నాకు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? దా ఏం కావాలి నీకు? ఇప్పుడు మీ అమ్మ కావాలి అంతే కదా? వెళ్ళి ఎత్తుకో అందరం చుట్టూ అందరం చూడ సరే. అమ్మా నీ ఎడిపోయాడమే నువ్వు. అమ్మ బాబాయ్ ఒరే ఎవడ్రా అమ్మా, నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. ఏ నువ్వు ఈవెంట్ లో పోతాను చూడు, నీ జుట్టు నా జుట్టు ఒక లెక్కనే ఉంది. నన్ను ఇచ్చిపెట్టి ఈవెంట్ లోకి పోయి నా పేరు నెమలి, ముద్దు పేరు కమలి. చిన్న నువ్వు ఎవరో చూసి ఎవరో అనుకుంటున్నా, నేను ఎప్పుడు నెమలి గిమలని డాన్స్ వేయలేదు, అర్థమవుతుందా? జారిందమ్మా. ఒరే అది కూడా చేయలేదురా. నీకు జారిందమ్మా అని ఉంది కానీ నేను ఏడ జారి పడుతున్నాను ఉన్నదా? దుర్మార్గుడా. అమ్మా బిడ్డ ఏ ఫర్ ఏంటి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. ఇవన్నీ చెప్పినవంటే నువ్వే మా అమ్మ. ఒరేయ్ పంచప్రసాద్ అంకుల్ ఏ ఫర్ ఏంటి? ఆర్కామిన్ టాబ్లెట్. బి ఫర్ ఏంటి? బి కాంప్లెక్స్ టాబ్లెట్. సి ఫర్ సిట్రజన్ టాబ్లెట్. అమ్మా అంకుల్ ఎప్పుడు పోతానా హాస్పిటల్కి నువ్వు? ఎందుకురా? తమ్ముడు దీవా బయటికి. కమల పిల్లలు ఉన్నారు లోపట. కమల పిల్లలు కాదు, సునీత పిల్లలు. అంకుల్ అమ్మ నాన్న తప్పిపోయిళ్ళు. సరే అమ్మ పేరేంటి? అమ్మ. అయిపోయింది బతిగా అయిపోయింది నీకు. నాన్న పేరేంటారు? నాన్న కాదు డాడీ. అంకుల్ చుచ్చొస్తుంది. చుచ్చొస్తుందా? నువ్వు గ్రేట్ రా. ఆడు మొహం చూసావు నువ్వు? ఎందుకు వచ్చేస్తుంది, నాకే వస్తాడు మొహం చూస్తే. నీకు రాదా? జిప్పు తీయవా? ఇప్పుడు నా జీప్ లేదురా, కారు ఒకటే ఉంది. జీప్ ఎక్కడ ఉందిరా? వెనకకి వెళ్ళిపోయిందిలే. వెనక్కి వెళ్ళిపోయిందా? అరే చిత్తో సర్లేగు. అమ్మ వస్తుంది తీ అంకుల్. ఒరే దుర్మార్గుడా. అమ్మ అక్కడ. అమ్మ ఆమె మా అమ్మ. మమ్మీ చెప్పు. అందరు ఏమంటారు తెలుసా? ఏమంటున్నారు? ఇంద్రజయ మేడం కొడుకేంటి చిన్న కార్లో తిరుగుతాడు. పెద్ద ప్లానింగే. టెండర్ స్కెచ్ చేస్తున్నాడు. ఇదేంటి పెద్ద పెరిగినాక కూడా పెద్ద కారు కొనియాలి కదా అని అంటాళ్ళమ్మా. అవునా? BMW కొని అమ్మా. 60 లక్షలు అయితే పర్వాలేదా? అమ్మో 60 లక్షల. నేను బస్ పాస్ కొనిస్తాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఈ దొంగ మమ్మీ. దొంగ మమ్మీకి పుట్టిన దొంగన. సో ఇందుజ గారు ఎలా అనిపించింది ఈ ట్రాక్? ప్రవీణ్, చాలా చాలా రోజుల తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు నువ్వు ఇలాంటి మంచి ట్రాక్లు ఎన్నుకోవాలి. ఈ రోజు మా అందరినీ నవ్వించావు, కడుపుబ్బ నవ్వించావు, సూపర్ గా చేసావు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఇందుజ గారు. రామ్ ప్రసాద్ గారు మీరు కూడా ఈ స్కిట్ లో పార్టిసిపేట్ చేశారు. బేసిక్ గా మన శ్రీదేవిలో ఎవరైనా ఏది ఇచ్చినా చేయగలరు, అందరూ టాలెంటెడ్. మేడం చెప్పినట్టు టైం రాదు, ఎవరికి స్కోప్ దొరకదు. దొరికినప్పుడు అందరూ ఉపయోగించుకుంటారు. ప్రసాద్ కూడా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను ఎప్పటికైనా. మరి ప్రసాద్ గారు మీ అమ్మగారు ఏమైనా కామెంట్ ఇస్తారా? ఈ మమ్మీని నేను చూసిన. ఎక్కడ? నాకు ఇది వేసింది ఆ మమ్మీ. నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ హెయిర్ డ్రెస్ ఎవరో చాలా బాగా చేశారు.
ఆ కెరీట్ అంతా ఆమెకే ఇవ్వాలి. నీకు పూలు బాగా పెట్టారు, పూలు బాగా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్, థ్యాంక్ యూ. హాయ్ అందరికి నమస్తే. నమస్తే మిస్టర్ రియాజ్ విత్ రింగ్. ఓహో తినేనా రింగ్ అంటే? ఆ, రింగ్ ఇదే. రింగ్ రియాజ్ అంటే ఏదనుకున్నాను. నాకు చాలా కోపం వస్తుంది. ఇవన్నీ చూడలేక మొన్న బ్యాంకాక్ పోయొచ్చా ప్రశాంతంగా. మీరు చేసిన బ్యాంకాక్ మేము చూడలేకపోయామండి. అందువల్ల నాకు చాలా కోపం వస్తా ఉంది. మైండ్ పగిలిపోతాను, ఏం చేయాలో అర్థం కావట్లా. రింగు హర్భజన్ సింగ్. నాకు కోపం వస్తుందమ్మా. ఎందుకు వచ్చారు నువ్వా? సారీ సార్, లేట్ వచ్చాను సార్. వచ్చావు కానీ ఇట్లా నెక్స్ట్ మనం రైడ్ చేయాలన్నమాట అందరి ఓకే ఓకే, ఎవరు మిస్ సార్? ఫస్ట్ 2 కోట్లు కట్టి బోడుపల్లి ఇల్లు కట్టాడు చూడు, ఆ. వాడి దీప చెప్తా. సార్ వాడు అమాయకుడు సార్, పాపం వాడు. మందు సీసాలు అమ్ముకొని బతికే ఇప్పుడు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు రా. వాడు కట్టాడు సార్. కాదురా, వాడు పొన్న చిన్న 10 రూపాయలు పానీపూరే 10 రూపాయలు కట్టలా. వాడి కట్టాడంటే డైలాగ్ అమ్మాలరా. సార్ వచ్చి సార్ కట్టాడు సార్, వాడు కాకుండా ఇంకెవరు లేరా? రామ్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అవును సార్. అతని దగ్గరికి పోదాం. పదండి సార్. పద చెప్తా. మిస్టర్ రామ్ ప్రసాద్, ఎస్ రామప్రసాద్. నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? నాకు బ్యాంక్ అకౌంట్ అంటే పెద్ద ఏం లేదు సార్. సరే నీ ఫోన్ పే చూపి. చిక్ చిక్ పిన్ను కొట్టు. మా పిన్నూరుకో సార్. ఇప్పుడు అకౌంట్ లో 3 లక్షలు ఉన్నాయి. నీకు దండం పెడతావు, 3000 కొట్టన్నా ప్లీజ్ అన్న. ఏంటి నీ బడ్జెట్ అంతేనా? దీనికి 2500 ఇవ్వాలా? 3000 అయితే 5,000 కొడతాను కానీ ఆ రింగ్ నెంబర్ పెట్టు సరే. 2500, 2500, 2500, 2500. మీరు చూస్తున్నామని కిరాణా షాప్ సార్. కిరాణా షాపా? అక్కడ మెన్షన్ చేయాలా దిస్ ఈస్ కిరాణా షాప్ అని చెప్పి. సరే కానీ నెక్స్ట్ ఎవరి కాడికి పోదాం? నెక్స్ట్ మన రంగస్థలం మహేష్. ఎస్ రంగస్థలం మహేష్. రంగస్థలం అమ్మేశాడు ఆ సినిమా తర్వాత. హలో మిస్టర్ రంగస్థలం మహేష్, చెప్పు. నీ ఫోన్ పే చూపిపోయా. 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు, ఇదేంది మొత్తం అడుక్కోవడం ఏంది నువ్వు వేసిందిరా? సరే నెక్స్ట్ ఎవరు చెప్పు. సార్ ఇప్పుడే గవర్నమెంట్ ఫోన్ వచ్చింది, ఏమంటా? మీ ఇద్దరు ట్యాక్స్ కట్టలేదట, దీన్ని తీసుకెళ్ళిపోమని చెప్పి. అవునా? ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. ఆల్రైట్ ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? యా ఓకే, బాగుంది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పంచప్రసాద్ గారు. రియాజ్, నా భూతో నా భవిష్యత్, నీ భూతే నీ భవిష్యత్ అనిపించావురా. రామప్రసాద్ గారు, మీరు కూడా ఈ స్కిట్ లో భాగంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా మాట్లాడాలి. బాగా చేశారు రా, కొంచెం స్పైసీ తగ్గుంటే బాగుండేది కానీ నరేష్ నువ్వు మీ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అవ్వడం చూసుకోండి. సూపర్ స్కిట్.